హై ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి గృహస్థ ధర్మం 5వ భాగం. జీవిత భాగస్వాముల్లో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. సంపాదన ఒకరి పని అయితే ఇంటి బాధ్యత ఒకరి పని. వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఎన్నుకున్న పనిని బాధ్యతగా చేయాలి. జీవన రథం సాఫీగా నడవాలంటే ఇద్దరూ సమానంగా నడిస్తేనే సాధ్యం. సమానం అంటే ఎవరంతకు వాళ్ళు నేనేం తక్కువ, ఎప్పుడు నేనే ఎందుకు వినాలి, నాకేం తక్కువ అనే ధోరణిలో పోవడం కాదు. బండికి రెండు చక్రాలు సమానంగా కదిలితేనే బండి ముందుకు పోతుంది. ఒక చక్రం మాత్రమే కదిలితే బండి బలవంతంగా కొన్ని అడుగులు ముందుకు పోయి ఆగిపోతుంది. 2 చక్రాలను కలుపుతూ ఒక కడ్డీ ఉంటుంది, ఇరుసు ఉంటుంది. దీనివల్ల 2 చక్రాలు ఒకేసారి కదులుతూ అనుకున్న చోటికి చేరుస్తుంది. అట్లాగే దాంపత్య భాగస్వాముల మధ్య సహకారం, సర్దుబాటు అనే కనపడని తీగె ఉంటుంది. ఇది బాగా ఉంటేనే జీవన రథం సాఫీగా నడుస్తుంది. ఒకరు మాత్రమే బలవంతంగా లాగుతూ రెండవ వాళ్ళు నుంచి స్పందన లేకపోతే ఆ కనపడని తీగ తెగిపోయి తెగిన గాలిపటం ఎక్కడో చిక్కుకుని నాశనమైనట్లు జీవన రథం విరిగిపోతుంది. అంతస్తుల తేడాను, గుణదోషాల బట్టి కాకుండా ఇంటికి వచ్చిన అతిథి ఎవరైనా సరే అతిథి దేవోభవగా భావించి సత్కరించడం కూడా గృహస్థ ధర్మంలో ఒక భాగమే. ప్రశాంతమైన మనస్సుతో ఉన్నంతలో చక్కటి వాతావరణం ఏర్పాటు చేసుకొని దంపతులిద్దరూ మంచి జీవితాలను గడపాలి. ఒకప్పటి కోడలైన ఈనాటి అత్తగారు తమ చేదు అనుభవాలను గుర్తించుకొని రాబోయే తమ కోడలికి అటువంటివి లేకుండా చూడడం వల్ల రేపటి తరానికి ఓ మంచి అత్తగారిని అందించడం కూడా గృహస్థ ధర్మంలో ఒక భాగమే. ఒకరి మనోభావాలను మరొకరితో స్వేచ్ఛగా వెల్లడించుకుంటూ పొరపచ్చాలు లేకుండా జీవితం సాగిస్తూ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఏ పూటకాపూట ధ్యానం ద్వారా అందరూ ఎవరెవరి శక్తిని వారికి వారు పెంచుకుంటూ ఇంటిని వంటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతూ ఉండాలి. ఈ విధంగా సంసార నౌక సాగిపోతుండగా సహజంగా గృహస్థం నుంచి వానప్రస్థానికి వస్తాం. వానప్రస్థం అంటే వనాలకు, అంటే అడవులు లేకపోయి నివసించటం కాదు. మనిషికి ఆట విడుపు కావాలి అంటే సీరియస్గా పని చేశాక రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్స్నే వానప్రస్థం అంటాం. గృహస్థంలో నుంచి బయట కొంచెం తొంగి చుట్టడం, గృహస్థ పరిధిని దాటి ప్రపంచాన్ని చూడటం, ఎంతసేపు గృహంలోనే కాలాన్ని వెలిబుచ్చుతూ ఉంటే మన పూర్ణ జీవిత ధ్యేయం ఏం కావాలి? జీవిత ధ్యేయంలో ఎంతో పురోగమనంగా ఉన్నామన్న విషయాన్ని తెలుసుకోవాలంటే కూడా సజ్జనులతో కలుస్తూ ఉండాలి. కొద్దిగా సంసార విషయాల నుంచి డిటాచ్మెంట్, ఎక్కువగా సజ్జనులతో అటాచ్మెంట్గా ఉండాలి. ఇన్ని ఏళ్ళు సంసారంలో మునిగాం, సంసారం లోతులు తెలుసుకున్నాం, పైకి తేలాం. సంసారంలో మునిగి ఉన్నప్పుడు పైన ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. పైకి వచ్చాక ఆ మార్పులు తెలుసుకొని తదనుగుణంగా మన జీవిత ధ్యేయ సాధనకు మరింత పదును పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత సహజంగానే వృద్ధాప్యంలోకి అంటే సన్యాసంలోకి వస్తాం. వృద్ధాప్యం అంటే చేతకానితనం కాదు, ఇంకా దేనికి పనికిరాము అని కాదు, కేవలం చావు కోసం ఎదురు చూడటం కాదు, చేతనైనా ఏ పని చేయకూడదని కాదు, హాయిగా తినికి కూర్చోక నేనెందుకు చేయాలి, ఇన్నేళ్ళు చేసింది చాలదా, చచ్చేంత వరకు చేస్తూనే ఉండాలా అన్నది కాదు, ఈ వయసులో మాకేం చేతనవుతుంది అని కాదు, మేము మిమ్మల్ని కన్నది ఎందుకు, తిండి పెట్టి పోషించింది ఎందుకు, ఇప్పుడు మమ్మల్ని బాగా చూడాలనే కదా అని వ్యాపార ధోరణితో వ్యవహరించడం కాదు. ఈ కష్టకాలపు వృద్ధాప్యంలో కృష్ణ రామ అనుకుంటూ ఉంటున్నాం, ఏదో ఇలా కాలక్షేపం చేస్తూ ఉన్నామని చెప్పడం కాదు. మనల్లో చేవ ఉన్నంత వరకు మహాత్ముల అందరూ ఏం చేశారో అది చేస్తూనే ఉండాలి. వాడని ఇనుము తుప్పు పట్టినట్లుగా, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోయినట్లుగా, బద్ధకం మెదడు నిస్తేజం చేసినట్లుగా శ్రమపడని శరీరం రోగాల నిలయం అవుతుంది. చచ్చేంత వరకు ఒకరికి భారం కాకుండా మనకు చేతనైనంత మనకు మనం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.